వానదేవుడు నా చేసినప్పుడు అరే అలనాడు కనుక నా తండ్రి శంకరుడు ఎందుకు వెళ్తాను అనుకుని వానదేవుడు చూడవమ్మా అయ్యా శంకరుడా నన్ను పిలిచిన కారణం ఏంది నానా నాతో కనుక నీకేమన్నా పని కలిగిందా నాన్న అంటే కొడుకా వానదేవా నువ్వు కనుకనేమి అది కనుకనే కొల్లపూరి పట్టణానికి దర్శనం గుండబోతుల గుట్టాల కనుకనేమి కారణాల పుట్ట మీద 7 రోజులు కొట్టే వాన కనుకనే ఒక్క గడియల కొట్టాలి నానా ఒక్క గడియాల కొట్టాలంటే వానదేవుడు కనుకనే రాను కనుకనే కారణాల పుట్ట మీద చూడవమ్మా ఆ గుండబోతు గుడ్డాల మీద 7 రోజులు కొట్టేవానా రామ రామ అది గడి లోపల కొడుతుందమ్మా రామ రామ 7 రోజులు కొట్టేవాన కనుకనే ఒక్క గడియ లోపల కొడుతూ ఉన్నది అది చల్లంగా వాన రామ రామ చల్లంగా వాన రామ రామ అది వాన గుర్త ఉన్నదమ్మా రామరాము వాన గుర్తుంటే కనుకనే గుండపోతు గుడ్డల కనుక కారణాల పుట్ట కనుకనే తడుత ఉన్నది పుట్ట లోపల ఉన్న గొర్రె మంద కనుకనే తడుతున్నదాట పుట్ట లోపల ఉన్న గొర్రె మంద తడిచి కనుకనే అప్పుడు నిన్న పిల్ల కనుకనేమి ఆ నీళ్ళల్లో ఈత నేర్త ఉన్నది అప్పుడు ఇన్న పిల్ల కనుకనే గొర్రెలు కనుకనే గొర్రె పిల్ల కనుకనే పుట్ట లోపల ఈత నేర్తున్నాయట చల్లంగా వాన కూర్చున్నప్పుడు కనుకనే రారాజు మల్లయ్య కనుకనే ఏదో గొర్రె నాగలు చేతిలో పట్టుకొని రవణ లచ్చనాలు మరి కనుకనేమి మెలుగని కోల్యాగలు చూడవమ్మా అవి ఎక్కడ మెలుగని కోల్యాగలే రారాజు మల్లయ్య కనుకనే ఎట్లని చేతిలో పట్టుకొని రారాజు మల్లయ్య ఎప్పుడు ఏం పోటీ ఏ నోడాయే ఈ ఎట్లని ఎక్కడ కట్టాలనుకొని రారాజు మల్లయ్య కనుకనేమి 33 కోళ్ళ దేవతల చేత ఉన్నాడే అయ్యా జంగమయ్య తల్లి పార్వతీదేవి చూపులు నాయి ఉండాలన్నారమ్మా అప్పుడు కనుకనే మేపులు నీ ఉన్నారమ్మా మేపులు నాయి ఉంటాయి అన్నారమ్మా చూపులు మీ ఉంటాయి అన్నాతో చెప్పిరమ్మా దెబ్బ నా మీద పడితే మరి కనుక వాత నీ దత్త అయినప్పుడు నాతో చేతులు చేసి వాదం చేసిరమ్మా అనగానే అయ్యా సంగమే కనుకనేమి అస్తనాల చేతి కనుకనేమి ఎట్ల మీద చూపించిండమ్మా అస్తనాలు కడ మరి కానీ చేతి కనుక ఎట్ల మీద చూపించేవరకు అల్పడైతే అల్పడి పోతుందట దాపడి పోతుందట చల్లంగా వానకు భూమి మొత్తం నడిచి ఉన్నదాట రారాజు మల్లయ్య ఇదే సమయం అనుకోని రారాజు మల్లయ్య కనుక బంగారు నాగల చేతులు పట్టుకొని అస్తనాల గట్ట చేతులు పట్టుకొని అది కనుక ముళ్ళుగట్ట చేతులు పట్టుకొని బామా పద్మాల దేవి ఇక నేను కనుకనేమి ఇక్కడ నేను మరి తూర్పు పడమట కోంటలు ఎత్తా కానీ నువ్వు కనుకనేమి గింజలు పట్టుకో రాపో బామా నువ్వు వేయడానికి ఇత్తనాలు పట్టుకురాపో బామని కొల్లపురి నగరం సాగదోలేండి అయ్యా బయటకల్లా పద్మాల దేవం కొల్లపురి నగరం పోయిందా మరి కనుక రారాదు మళ్ళీ కనుకనే చల్లంగా వానకు భూమి తడిచినప్పుడు కనుక తూర్పు పడమట కోంటలు ఎత్తానా అని బంగారు నాగల చేతులు పట్టుకొని రావణ లచ్చన లంకతో ఎట్లా కట్టుకొని అది తూర్పుగా పడమాట రాజు మల్లన్న అయ్యా కొనలెత్తా ఉన్నాడే దేవుడు మల్లన్న రారాజు మల్లయ్య కనుక తూర్పు పడమట కోంటలు ఎత్తా ఉన్నాడమ్మా తూర్పు పడమట కోంటలు ఎత్తాడు ఉత్తరం దక్షిణం కోంటలు ఎత్తా ఉన్నాడే అది ఒక కొండ ఎత్తాడే దేవుడు మల్లన్న అది రెండోగా కొండాలే రాజు మల్లన్న అయ్యా దేవుడు కూడా ఎత్తాడమ్మా రామ ఓ రామ ఓ కొండ ఎత్తాను 2 కొండలు ఎత్తాను 2 4 8 12 12 కొండలు అయ్యా అయ్యో దేవుడల్లా ఎత్తాడమ్మా రావణ వై రామ రారాజు మల్లయ్య కనుక కొండలు ఎత్తా ఉన్నాడమ్మా తూర్పు పడమట కొండలు ఎత్తాను ఉత్తరం దక్షిణం పడమట కనుక ఉత్తరం దక్షిణం కొండలు ఎత్తా ఉన్నాడమ్మా తూర్పు పడమట కొండలు ఎత్తా అంటే నడి కనుక నడి భూములు ఉన్నది కారణాల పుట్టనయ్యా చూసి చూడ కనుకనే కారణాల పుట్ట లోపల కనుకనే రారాజు మల్లయ్య చూడవమ్మా అది అప్పుడుగా గడియలమ్మా రామ రామ అది ఏమి జరుగుతున్నదేమి రామరాము అప్పుడు గడియల కనుకనేవి కారణాల పుట్ట లోపల కనుకనే ఏదో గొర్రె నాగలు చూడవమ్మా ఏదో గొర్రె నాగలు కనుకనే కారణాల పుట్ట లోపల దిగబడుతున్నదమ్మా అది దిగబడుతూ ఉన్నదమ్మా రామ రామ కారణాల పుట్ట లోపల కనుకనేవి ఏదో గొర్రె నాగలు కనుకనేవి నాగలి బంగారు నాగలు కనుకనేవి కారణాల పుట్ట లోపల కనుక దిగబడుతున్నదమ్మా
అది ఊపుతానే ఊగబోదు రామ రామ అది పీకుతానే రాబోదు రామ రామ అది ఊపు తూతలేదట పీకు తత్తలేదట రావణ లత అన్న లంకతో ఎట్లా నేను చేతులున్న ములి ఎట్ట వాడి కానీ పెడి పెడితే దెబ్బలు కొడుతున్నాడే పేడి పేడి దెబ్బలమ్మ రామ రామ పేడు పేడు దెబ్బలు కొడతాను కనుక రావణ లత అన్నది మరి కనుకనేమి రావణ లత అన్న లంక దూరి పోయేదో మరి కనుక లంక దూరి ఎట్లకు పేడు పేడు దెబ్బలు కొడుతున్నాడాట వాటి కనుక చిల్లిపోయి రక్తం చిల్లి ఆడుతున్నదే అరరేళ్ళ నాడు కనుకనే ఓర్చి పొక్కలు అత్తాడు రారాదు మళ్ళీ పెట్టే దెబ్బలు కనుకనేమి ఆ ఎడ్లు ఓరో లేక కనుక తెంపుకొని వెళ్ళిపోతున్నాయాట తెంపుకొని పోయినప్పుడు కనుక రారాదు మళ్ళీ ఏదో కొర నాలు పట్టుకొని పీకు తత్తలేట ఊపు తూగుతలేదాట అలనాడు చూడవయ్యా ఎదగొర్రు నాగలే కారణాల పుట్ట లోపల ఎప్పుడైతే మరి కనుక దిగవాడు ఉన్నదమ్మా ఎప్పుడైతే దిగవాడు ఉన్నదో రారాదు మల్లయ్య ఏం చేస్తున్నాడయ్యా అరే అలనాడు కనుకనే చూడవమ్మా నానా ఎక్కడ పోతే లోకాల శంకరయ్యా నానా శివశంకరయ్య ఆలనాడు కాలం అందరూ అనుకనే కాపల కట్ట కాలం నుండి ముట్టారంటే సూపులు నీ మరి కనుక సూపులు నీ ఉంటే మేపులు ఉంటాయి అన్నావు నానా మరి కనుక దెబ్బ నీ మీద పడుతుంది మరి కనుక వాత నా మీద పడుతుంది అంటాం అయ్యా కంది కట్ట సవన్ ఉండే కాపు కులాన్ని ఎదురు ఉండదు నానా శంకర నేనక్క ఆ కులంలో నేను ముట్టనంటే నా చేతిలో చెయ్యేసి చేతువాదం కట్టుకున్నావు నానా అమ్మాల నాడు కనుక అయ్యా సంగమే నువ్వు ఎక్కడ పోతుంది నానా అని కనుక రారాదు మళ్ళీ కనుక పుట్ట మీద వల్లపోతూ ఉన్నాడమ్మా అమ్మ ఆదిమ నారాయణుడా నారాయణ అకలకోటి బ్రహ్మదేవా రామరాము నువ్వు ఎక్కడల్లా పోతివి రాజంకరుడా నీ ఎడవనార నీ గుల్లో నీ గుల్లురా అవి ఏనుగులు దొక్కరో రే జంగమయ్యా అవి కొడినార నీ గుల్లో నీ గుల్లురు అవి కుక్కలూర దొక్కరో రే జంగమయ్యా అయ్యా శంకర నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు శంకర అలనాడు కనుక అయ్యా మళ్ళీ ఏళ్ళ కంటి చోక ఏర్లే పడతాను కుడిచా అంటే చోకం కనుక కుంభై వర్షాలు తాగుతున్నదా